సహస్ర మర్డర్ మిస్టరీ మామూలుగా లేదు. హంతకుడెవరో తెలిసిపోయింది. 10 ఏళ్ల బాలికను చంపింది 10వ క్లాస్ కుర్రాడా అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. కత్తితో కసితీరా పొడిచాడు. పొడిచిన వాడి వయసు కేవలం 15 ఏళ్లు. కానీ అతని క్రైమ్ మైండ్ చూస్తే మాత్రం ఒళ్ళు జలతరం చేస్తోంది. ఎందుకంటే ఊపిరి ఆగిపోయిన తర్వాత కూడా కత్తిపోట్లతో విరుచుకుపడ్డాడు. కనీసం మేసాలు కూడా మొలవని బాలుడిలో ఇంత క్రూరత్వం ఏంటి? అసలు ఎందుకు ఇలా చేశాడు? అతనిపై ప్రభావితం చేసిన అంశాలేంటి? ఖచ్చితంగా ఓటీటీ వెబ్ సిరీస్ ల ప్రభావం ఉంటుంది. అది కూడా మామూలుగా కాదు. ఓ కరుడు కట్టిన నేరస్తుడు కూడా ఇలా ఆలోచించడేమో. ఆ రకంగా చంపాడు ఈ 15 ఏళ్ల టీనేజర్. అవును మరి, కేవలం మెడ దగ్గరే 18 కత్తిపోట్లు, ఆ తర్వాత కడుపు భాగంలో అయితే మరో 7 కత్తిపోట్లు. ఎంత కిరాతకంగా ఎంత కసిగా చంపాడో ఈ గాయాలను చూస్తే అర్థమవుతుంది. ఆ బిడ్డ ఎంత నరకయాతన అనుభవించి చనిపోయిందో అది తెలుసుకుంటే కన్నవాళ్లకే కాదు, మనలాంటి విన్నవాళ్లు కూడా చలించిపోతున్నారు. పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం ఆగస్టు 18వ తేదీన ఉదయం 9:30 నుంచి 10:30 మధ్య సహస్ర హత్య జరిగింది. అయితే అప్పుడు బాలిక కేకలు పక్కింటి వారు విన్నారు, కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత అంతా అక్కడ కామ్ గా జరిగిపోయింది. మరి హత్య ఎప్పుడు బయటపడిందంటే ఓ లంచ్ బాక్స్ వల్ల. తమ్ముడికి లంచ్ తీసుకెళ్లాలి సహస్ర, కానీ టైం కి తీసుకెళ్లలేదు. ఈ లోపు స్కూల్ సిబ్బంది తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. అయితే తల్లిదండ్రులకు అనుమానం కలిగింది. వెంటనే ఇంటికి వెళ్లి చూశారు. కానీ ఆ అనుమానం హత్య జరిగి ఉంటుందని కాదు, ఎక్కడికి వెళ్లి ఉంటుందా, ఏం చేసి ఉంటుందా, లేదంటే ఇంట్లో నిద్రపోయిందా అని. వెంటనే తండ్రి వచ్చి కూతురును చూసి షాక్ అయిపోయాడు. మరి కన్న బిడ్డని ఆ స్థితిలో చూస్తే ఏ తండ్రి మాత్రం కన్నీళ్లు పెట్టాడు? కానీ ఇక్కడ అతను వణికిపోయాడు. బయటకు వచ్చి కేకలు పెట్టేశాడు. ఆ అరుపులకి పక్కింటి వారు, ఇంటి యజమాని అందరూ వచ్చేశారు. వాళ్ళు కూడా చిన్నారిని చూసి వేగంగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఇదంతా కూడా మనకి ముందు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే. అయితే అక్కడే మరో వ్యక్తి ఉన్నారు. వారే సాఫ్ట్వేర్ ఇంజనీర్. అవును, ఈ కేసులో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన హింటే కీలకంగా మారింది. సహస్ర హత్య జరిగిన రోజు సాఫ్ట్వేర్ ఉద్యోగి వర్క్ ఫ్రం హోమ్ చేశారు. ఇంట్లో ఉంటూనే బయట ఏం జరుగుతుందో యథాలాపంగా గమనించారు. అప్పుడే కంటపడ్డాడో బాలుడు. దాక్కుంటూ వెళ్తూనే సజ్జపైన లెటర్ పెట్టేశాడు. అదే విషయాన్ని పోలీసులకు పూసగుచ్చినట్లు వివరించి చెప్పారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఆ బాలుడు మొదట మామూలుగానే కనపడ్డారు. కానీ ఎందుకో అనుమానం. ఇన్ని రోజులైనా కూడా హంతకుడు దొరకలేదంటే ఈ మధ్యలోనే ఈ చుట్టుపక్కలే ఎవరో ఉండి ఉంటారు. బహుశా ఆ కుర్రాడు కాకపోవచ్చని అనుమానం ఏముంది? అదే ఇక్కడ బలపడింది. కేవలం ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన క్లూతోనే పక్కింటి బిల్డింగ్ లో ఉన్న కుర్రాడిని అదుపులోకి తీసుకున్నారు. ఏం చేశావు, ఎందుకు ఇలా చేశావు అని ప్రశ్నించారు. ముందుగా బొకాయించాడు బాలుడు. ఆ తర్వాత క్రైమ్ సీన్ మొత్తం రివీల్ చేశాడు. చూడ్డానికి కుర్రాడే, 10th క్లాస్ చదువుతున్నాడు. మేసాలు కూడా లేవు. కానీ అతను చెప్పింది చూస్తే మాత్రం మైండ్ బ్లాంక్ అయిపోతుంది. పట్టుమని 15 ఏళ్లు కూడా లేవు. ఇంత క్రిమినల్ ఆలోచనలా. ఇక ఆ తర్వాత లెటర్ గురించి కూడా ఆరా తీశారు. ఆపై దబాయించి ప్రశ్నిస్తే నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. బాలుడి క్రిమినల్ బ్రెయిన్ చూసి పోలీసులు అవాక్కయ్యారు. ఎందుకంటే ముందే పేపర్ పై స్క్రిప్ట్ రాసుకున్నాడు. అంతేకాదు ఇంట్లో హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తంతో తడిచిన దుస్తులు, ముందే రాసుకున్న లెటర్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరైతే ఆ బాలుడు రాసిన లెటర్ ఏంటి? అతని బ్రెయిన్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. దానికి అతను పెట్టుకున్న పేరు మిషన్ థెఫ్ట్. కాకపోతే అది అనుకోకుండా మిషన్ మర్డర్ గా మారిపోయింది. సహస్ర ఇంటి పక్కనే ఉంటాడు ఈ బాలుడు. సహస్ర ఇంట్లో ఎవరు ఉంటారు, ఎప్పుడెప్పుడు పేరెంట్స్ ఆఫీస్ కి వెళ్తారో అంతా గమనించేశాడు. ఆ తర్వాత ప్లాన్ వేసుకున్నాడు. మనసులో ఏమనుకున్నాడో కానీ దాన్ని అలా అమలు చేయాలో ఓ అంచనాకు వచ్చేసాడు. గో టు హోమ్ అంటే చోరీ కోసం ముందే ఇంటిని సెలెక్ట్ చేసుకోవటం, ఎలా వెళ్లాలో ప్లాన్ చేసుకోవటం అన్నమాట. ఆ తర్వాత పాయింట్ నెంబర్ 2, టేక్ గ్యాస్ అండ్ టేబుల్. ఇంటికి వెళ్ళాక టేబుల్ చూసుకోవటం, లాక్ పగలగొట్టడానికి గ్యాస్ కట్టర్ ని రెడీ చేసుకోవటం. 3, ఫైర్ ద గ్యాస్. గ్యాస్ కట్టర్ ను వెలిగించటం. స్టెప్ 4, కీప్ లాక్ ఆన్ ద గ్యాస్. గ్యాస్ కట్టర్ తో లాక్ ని పగలగొట్టటం. స్టెప్ 5, కట్ విత్ నైఫ్. ఆ తర్వాత కత్తితో లాక్ ని కట్ చేయటం. ఇక 6, ఆఫ్టర్ కటింగ్ టేక్ ద మనీ. ఇంట్లోకి వెళ్లి మనీ దొంగతనం చేయటం. పాయింట్ నెంబర్ 7, లాక్ ఫర్ హోమ్. ఆ తర్వాత ఇంటిని లాక్ చేయటం. పాయింట్ నెంబర్ 8, లీక్ ద గ్యాస్. ఇంటికి లాక్ వేసే ముందు గ్యాస్ లీక్ చేయటం. పాయింట్ నెంబర్ 9, కమ్అట్ హోమ్. ఇంట్లో నుంచి బయటకు రావడం. లాస్ట్ పాయింట్, లాక్ ద హోమ్. సింపుల్ గా చెప్పాలంటే ఇంట్లోకి వెళ్ళాలి, మనీ తీసుకోవాలి, గ్యాస్ లీక్ చేయాలి, బయటకు వచ్చేయాలి. ఇది ఈ కుర్రాడి చోరీ ప్లాన్. గ్యాస్ లీక్ చేసి పెంట్ హౌస్ పేల్ చేయాలని వెళ్ళాడు. దొంగతనం చేయటం ఒక ఆలోచన అయితే గ్యాస్ లీక్ చేసేసి ఆ ఇంటిని పేల్ చేయాలన్నది మరో ఆలోచన. ఎటు చూసినా తన పాత్ర బయటకు పోకుండా చాలా తెలివిగా వ్యవహరించాడు. మరోవైపు సీసీ కెమెరాలు ఎక్కడెక్కడున్నాయి, అందులో ఏమేం కవర్ అవుతాయో కూడా గ్రహించాడు. అందుకే పోలీసులు ఎన్నిసార్లు ఎక్కడెక్కడ సీసీటీవీ ఫుటేజ్లు తిరగేసినా కూడా
కూడా ఏమీ ఆనవాళ్లు కనిపించలేదు. అందుకే ఈ కేసు మరింత ఆలస్యమైంది. ఎందుకంటే ఎవరైనా సరే చిన్న పిల్లాడు హత్య చేశాడని ఎవరు అనుకోరు. ఇంటి చుట్టుపక్కల వారిని అందరినీ కూడా విచారించారు. ఎవరు కూడా అనుమానితులు లేరు. అంటే ఒకనొక దశలో పోలీసుల దర్యాప్తు చాలా క్లిష్టంగా మారింది. ఎంతమంది స్థానికుల్ని అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారించినా కూడా ఉపయోగమే లేదు. బట్ ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరే క్లూ ఇచ్చారు. వారే ఈ మిస్టరీని ఛేదించారు. ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఆ రోజు సహస్రకి సెలవు కావటం, ఆ స్కూల్ కి సెలవు ఇవ్వటమే ఆమె పాలిట శాపంగా మారింది. ఇక ఈ హత్య చేసిన కుర్రాడి పేరు సాయి. అతడి కోసం అతడి స్కూల్ కి వెళ్లి మరి అతన్ని విచారించారు. హత్య చేసిన తర్వాత ఇంటి నుంచి పెద్దగా బయటకు రాలేదు. కానీ టీవీలో న్యూస్ చూస్తూ ఉన్నాడు. అలాగే స్కూల్ కూడా వెళ్తూ ఉన్నాడు. అయితే హత్య జరిగిన రోజు నుంచి కొడుకులో కొంత మార్పు వచ్చింది. కానీ చిన్న పిల్లాడు భయపడుతున్నాడేమనుకున్నారు తల్లిదండ్రులు. కాస్త అనుమానించారు. కానీ పిల్లాడు ఎంతటి దారుణానికి పాల్పడతారని మాత్రం వాళ్ళు అసలు ఊహించలేదు. ఇక ఆ దగ్గరలో ఉన్న సీసీటీవీలో కూడా ఈ కుర్రాడు కనపడబోవడానికి కారణం ఉంది. తన ఇంటి గోడ దూకి ఆ స్టెప్స్ ఎక్కి పైకెళ్ళాడు ఈ సాయి. ఇక పోలీసుల కథనం ప్రకారం అయితే సాయి దొంగతనం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాస్తవానికి ఎప్పుడు ఇంటికి తాళం వేసి ఉంటుంది. కానీ అక్కడ సహస్రం ఉంది. అయినా సరే వచ్చిన తన మిషన్ ని కంప్లీట్ చేశాడు. మిషన్ థెఫ్ట్ కాస్త మిషన్ మర్డర్ గా మారిపోయింది. తాను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే కత్తి తెచ్చుకున్నాడు. ఆ కత్తితోనే తెగబడి మరి సహస్రాన్ని చంపేశాడు. దాదాపుగా 20 పోట్లకు పైన. ఎంతలా అంటే ఊపిరి ఆగిపోయినా సరే సహస్రపై మళ్ళీ దాడి చేశాడు. ఇక కేవలం కొద్ది రోజుల క్రితమే ఆమె పుట్టినరోజు జరిగింది. వాళ్ళ ఇంట్లో జరిగిన వేడుకలకు కూడా కేక్ తినిపించాడు. బహుశా అప్పుడే వాళ్ళ ఇంటినంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఉంటాడు. డబ్బులు ఎక్కడ ఉంటాయో కూడా తెలుసుకుని ఉంటాడు. అది జరిగి కూడా కేవలం కొద్ది రోజులు మాత్రమే. కాబట్టి ఆ పుట్టినరోజు నాడే స్కెచ్ చేసి ఉంటాడు. ఎలా డబ్బులు తీయాలి, ఏం చేయాలి అనేది చాలా క్షుణ్ణంగా పరిశీలించుకున్నాడు. ఆ తర్వాత స్క్రిప్ట్ రాసుకున్నాడు. పేపర్ పై అప్లై చేశాడు. స్కెచ్ వేశాడు. వెళ్ళాడు. కానీ అక్కడ సహస్ర ఉంది. కొద్ది రోజుల క్రితమే ఆమెకు కేక్ తినిపించాడు. కానీ అదే చేతులతో పోట్లు పొడిచి చంపేశాడు. మరి ఇలాంటి వాడిని ఏం చేయాలి? మీ అభిప్రాయానికి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కొడుకుంటే నా కొడుకుని కూడా చంపబడుతుంది.